ఆలయం లయం అంటే విధ్వంసం. తీవ్రమైన భూకంపం వచ్చినప్పుడు, పెద్ద ఎత్తున వరదలు, సునామీ లాంటి ముంచెత్తినప్పుడు సంభవించేదే అది. మనుషులతో పాటు వాడు నిర్మించుకున్న ఆస్తులన్నింటినీ తనలో లయం చేసుకుంటుంది. ప్రకృతి అలా నేను అనే అహంభావాన్ని లయం చేస్తూ నిర్వహణ సోపానాలు వేసే ఓటు ఆలయం. ఇల్లు లేదా నివాసమని అర్థం వచ్చే ఆలయ అనే సంస్కృతి పదం దీనికి మూలం. దేవుడి నివాసంగా భావిస్తూ దాన్ని పవిత్రంగా చూసుకుంటాం. ఆలయం అంటే దేవాలయం ఒక్కటే కాదు, ఆరోగ్యకర సంపూర్ణ జీవనానికి దారి చూపే ప్రతి చోటు ఆలయమే. ముఖ్యంగా ప్రకృతిని వనరులు సమాహారంగా కాకుండా దైవ స్వరూపంగా భావించేవారు. మన పూర్వీకులు పంచభూతాల దైవత్వం ఆపాదించడం వెనుక మనిషి మనుగడకు దోహదపడుతున్న ప్రకృతిని కాపాడాలని గట్టి సంకల్పం ఉండేది. దేవాలయం కాకుండా మనిషికి ఇంకా చాలా ఆలయాలు ఉన్నాయి. జీవాత్మకు అవసరం కావాలంటే దేహం అవసరం. ఆ కాయం ఆరోగ్యంగా బలిష్టంగా ఉండాలంటే తగిన ఆహారం సరైన వేళల్లో తీసుకోవాలి. ఇంట్లో వంటగది కావచ్చు, బయట ఆహారశాల కావచ్చు, అది భోజన ఆలయం. తినే ఆహారాన్ని పవిత్రంగా ఇష్టంగా వృధా చేయకుండా తినాలి. కష్టించి ధాన్యం పండించిన రైతులకు గుర్తు చేసుకొని కృతజ్ఞత తెలిపే పవిత్ర స్థలం కూడా భోజనాలయం. విద్యా సముపార్జన జరిగే చోటు విద్యాలయం. గురువులు బోధనలు పుస్తకాలు కలిసి మనను అజ్ఞానములోనికి బయటపడేసే ప్రదేశం అది. నాట్య విషయాలు బోధిస్తూ నాట్యములో తర్ఫీదు ఇచ్చే నిష్ణాతులు చేసే ఆచార్యులు ఉండే చోటు నాట్యాలయం. శారీరక మానసిక రుగ్మతలకు వైద్యం చేసి స్వస్థత చేకూర్చే ధన్వంతరులు ఉండే స్థలం వైద్యాలయం. సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ఏర్పాటైన రక్షక భట నిలయాలు. వీటినన్నింటినీ ఆరంభానికి అనుమతులు, పర్యవేక్షణ వగైరా అన్ని విషయాల్లో ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రధాన భూమిక నిర్వహించే ప్రభుత్వ కార్యాలయం కూడా నిజానికి పవిత్ర స్థలం. కానీ ప్రజోపయోగానికి ఉద్దేశించిన దాన్ని పవిత్రతను ఎంతవరకు కాపాడుకున్నాం అన్నది ప్రశ్న. కాయమే కైలాసం, పనే దైవం అనే బసవేశ్వరుడు అన్నాడు. చేసే పని దైవారాధన అనే వివేకానందుడు బోధించాడు. దేవాలయం ఎంత భక్తిగా ఉంటూ పూజలు చేస్తారో అంతే నిజాయితీగా నిబద్ధులు ఉద్యోగులు పనిచేయాలి. విద్యుక్త ధర్మం చేసిన పనికి ప్రతిఫలం వేతన రూపంలో అందుతుంది. అది కాకుండా అనుచితంగా ఫలితాలు ఆశించిన కూడా పని. ప్రలోభాలకు లొంగకుండా పని చేయటమే కార్యాలయం చేసే దైవారాధన. పవిత్రంగా ఉంటే మనం చెంబులో నీరే గంగా అంటాడు సంత్ రవిదాస్. చిత్తం శివుడి మీద భక్తి మరెక్కడో అన్నట్టు కాకుండా ఉంటే అక్కడ పనిని 100% మనసు పెట్టి విలువలకు కట్టుబడి నిజాయితీ చేయటం మనిషి ధర్మం. అప్పుడే ప్రతి చోట దేవాలయం అవుతుంది. చేస్తున్న పని దైవారాధన అనిపిస్తుంది.